ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో మేడం, మేనిఫెస్టేషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ వీడియోలో మీరు మనకు ఒక 7 స్టెప్స్ ఉంటాయి. అవి కనుక మనం పాటిస్తే, మేనిఫెస్టేషన్ కనుక కరెక్ట్గా ప్రొసీజర్ని ఫాలో అయితే ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం మన గోల్స్కి అని చెప్పడం జరిగింది. ఆ 7 స్టెప్స్ ఏంటి మేడం? దాన్ని ఏ రకంగా మనము ఇన్బిల్డ్ చేసుకొని మేనిఫెస్ట్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఇది కామన్గా ఏంటంటే, మనం అంటే ఒక మెడిటేషన్ చేసినా కానీ లేకపోతే ఒక టెక్నిక్ వాడండి కానీ కొంతమందికి కొంత క్లారిటీ ఉండదు. అసలు మనకి ఏం కావాలి అనేది క్లారిటీ ఉండదు. అంటే ఎందుకు క్లారిటీ ఉండదు అని అంటే, మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్ని బట్టి మనం ఏం కావాలో అడుగుతుంటాం. ఇవాళ మనకి 25,000 కావాలి, లేదా ఒక 50,000 కావాలి. సో ఇవాళ ఈ 50,000 పొందితే ఇవాళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో వీఆర్ గోయింగ్ టు మేనిఫెస్ట్ అబౌట్ ద 50,000. 2 days తర్వాత మళ్ళీ మనకు ఒక 1 lakh కావాలి. అక్కడ మళ్ళీ 1 lakh. అంటే ఏం చేస్తున్నాము, అసలు మనం ఏం పొందుతున్నాము, ఏ విధమైనటువంటి ఖర్చుని మనం పేరు చేస్తున్నాము, ఎలాంటి లైఫ్ స్టైల్ మనం గడుపుతున్నాము అనేది ఒక క్లారిటీ ఉండదు. సో మన లైఫ్కి మనం హ్యాపీగా ఉండడానికి మనకి ఏం కావాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి మనిషికి. ఇలా ఉంటే నా లైఫ్ చాలా బాగుంటుంది, ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్ని నేను గడిపితే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని మనిషికి ఒక క్లారిటీ ఉండాలి. సో మేనిఫెస్ట్ చేయాలంటే కూడా మనిషికి ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లారిటీ ఉండాలి. అసలు నీకు ఏం కావాలి, ఎలా కావాలి, ఏ విధంగా నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతావు, రిసీవ్ చేసుకున్న దానిని ఏ విధంగా నువ్వు యూటిలైజ్ చేసుకోగలుగుతావు, వీటన్నిటి మీద ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు 1 కోటి రూపాయలు 10 కోట్లు అడిగేసాం, స్వామి ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి, అట్ని ఒక క్లారిటీ ఉండాలి కదా మనకి. సో ఆ క్లారిటీ అనే దాన్ని మనం అడగక ముందే క్రియేట్ చేసుకోవాలి. దీనిని ఈ విధంగా మనం డెవలప్ చేయాలి, ఈ విధంగా మనం దీనిని స్పెండ్ చేయాలి, ఈ విధంగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాజిటివిటీ. మనం అనుకున్న దాని మీద మనకి పాజిటివిటీ ఉండాలి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానిని నేను పొందగలను అనే పాజిటివిటీ అనేది నీ మీద నీకు ఉండాలి. నిన్ను నువ్వు నమ్మాలి ఫస్ట్. ఎవరేమంటారో, ఇది అంటే నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అవన్నీ వద్దు. నిన్ను నువ్వు పూర్తిగా అవగాహన చేసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. నెక్స్ట్, మనం మేనిఫెస్ట్ చేసిన దాని మీద మనం ఎప్పుడూ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన, అంటే క్లారిటీతో పాటుగా మనము పొందుతాను అనే నమ్మకం పెట్టుకొని ఒక పాజిటివ్ ఎమోషన్ని డెవలప్ చేసుకోవాలి. ఎస్, ఆల్రెడీ ఇట్ వాజ్ విత్ మీ అనే పాజిటివ్ ఎమోషన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఆ పాజిటివ్ ఎమోషన్ని డెవలప్ చేసుకునేటప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది గమనించుకోవాలి. ఆ ఫీలింగ్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. బిలీవ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు నువ్వు చేసినటువంటి థాట్లో ఎంతవరకు జెన్యువాలిటీ ఉంది, అన్నిటికీ కూడా ఒక క్లారిటీ ఉండాలి. సో దానిని రిసీవ్ చేసుకున్న తర్వాత నువ్వు దాని పట్ల ప్రవర్తించే విధానం నువ్వు ఫస్ట్ ఎలా అనుకున్నావో అలాగే ఉండాలి. చాలామంది ఏం చేస్తామంటే, డబ్బు కావాలి అంటాము, దీనికోసం కావాలంటాము, దానికోసం వచ్చిన డబ్బును ఇంకో దానికి ఖర్చు పెడతాం, మళ్ళీ దీనిని బ్యాక్ అయిపోతుంది. దీనికి ఎలాగా అనేటటువంటి ఆలోచన వస్తుంది. అలా కాదు, నువ్వు దేనికోసం చేయాలనుకున్నావు దాని గురించి అది ఖచ్చితంగా వర్క్ చేయించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ యూనివర్స్ విషయంలో. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే, మేనిఫెస్ట్ చేసిన దానిని నువ్వు హ్యాపీగా రిసీవ్ చేసుకోగలగాలి. ఏదో నామకే వాస్తే నేను మా టైం బీయింగ్ నేను చేశానంటే కాదు, దానిని రిసీవ్ చేసుకునేటటువంటి పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ మనం ఫెయిల్ అయ్యాము అని అంటే నెక్స్ట్ టైం మేనిఫెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఓకే, చాలా కష్టం. ఒక్కసారి మనం దానిని మనం అడిగాము, దాన్ని ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని ఎంత హ్యాపీగా చూస్తాం. డబ్బులు అడిగాము, డబ్బు వచ్చింది, డబ్బుని మనం ఎంత ప్రేమతో ఎంత ఆప్యాయతతో చూస్తే నెక్స్ట్ టైం మన దగ్గరకు వస్తుంది. వచ్చిందిలే, ఖర్చు పెట్టేసానులే అని అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం నువ్వు ఎంత తపస్సు చేసినా కూడా అది రాదు. డబ్బు విషయంలో ఎస్పెషల్లీ, ఇప్పుడు ఎవరినైనా మనం వచ్చినప్పుడు రా అని ఇంటికి పిలిచిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగాలేదనుకోండి, వచ్చే వరకు మా ఇంటికి రండి అని మనం అంటాము. వచ్చారు వాళ్ళు, వచ్చిన తర్వాత వాళ్ళతో మీరు సరిగ్గా మాట్లాడలేదు, వాళ్ళతో మీరు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, నెక్స్ట్ టైం మీరు రమ్మంటే వాళ్ళు వస్తారా? ఏదో వంక పెట్టి మానేస్తారు. అవును, మనమైనా అదే చేస్తాము. అవును, మనీ విషయం కూడా అంతే. సో మనం మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు ఏదైతే మేనిఫెస్ట్ చేసుకున్నా దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి పద్ధతి కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే పాటిస్తామో మేనిఫెస్టేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో మేనిఫెస్టేషన్ చేయడానికి మనం ఒక ప్రశాంతమైన చోటు చూసుకొని చక్కగా ముందు రాసుకోండి.
మీకు ఏం కావాలి, ఎలా కావాలి, మీ టార్గెట్ ఏంటి, ఎలా దానిని పొందడానికి మీరు రెడీగా ఉన్నారు, దాని మీద వర్క్ చేయడానికి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత సూటబుల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు అన్నీ కూడా రాసుకోండి. చక్కగా రాసుకుని దాన్ని కంటిన్యూస్గా రిపీట్ చేయడం మొదలుపెట్టండి. సో ఆ రిపీట్ చేయడం మొదలుపెట్టినప్పుడు మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా సోర్సెస్ క్రియేట్ అవుతుంటాయి. వచ్చే ప్రతి సోర్స్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, యూజ్ చేసుకోవాలి. ఇవి మనం ₹1,00,000 అడిగాం, 10,000 వచ్చినా 10,000 కదా, నేను 1,00,000 అడిగాను కదా అని 10,000 చులకన చేయవద్దు. ₹1 వచ్చినా కూడా అది యూనివర్స్ ఇచ్చిందే. ఆ ₹1 కూడా నీకు 1,00,000లోకి కౌంట్ అయ్యేది. సో నేను అడిగాను, యూనివర్స్ ఇచ్చింది, సో ఐఎమ్ సో హ్యాపీ అనేటటువంటి భావాన్ని మనం క్రియేట్ చేసుకొని కంప్లీట్గా యూనివర్స్తో మనం కానీ మమేకం అయి ఉన్నట్లయితే ఈ మేనిఫెస్టేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. ఓకే, సో మేనిఫెస్టేషన్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ టూల్. అసలు మనం ఏది పొందాలన్నా కూడా పొందడానికి. బట్ ఏంటంటే కొంతమంది భయపడుతుంటారు. భయపడద్దు. అసలు నీకేం కావాలో ఫస్ట్ క్లారిటీ తీసేసుకోండి. ఆ క్లారిటీ తీసుకొని దాని మీద వర్క్ చేయడం మొదలుపెట్టండి. ఆటోమేటిక్గా సోర్సెస్ అవే క్రియేట్ అవుతుంటాయి. మనం ఎప్పుడైతే న్యాయమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉంటామో సోర్సెస్ ఆటోమేటిక్గా మనకు వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఆ న్యాయమైన మార్గాన్ని వెళ్ళడానికే మనం క్లారిటీ తీసుకోవాలి. సో ఈ విధంగా చేస్తే ఎవరికైనా మేనిఫెస్టేషన్ అవుతుంది. సో మేడం, ఎవరైనా కూడా మేనిఫెస్టేషన్ చేసుకుంటూ వాళ్ళ కోరికలు, వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది గైడెన్స్ కోసం? సో ఆల్రెడీ మనకి మెడిటేషన్ క్లాసెస్ రన్ అవుతున్నాయండి. దాంతోపాటుగా టెక్నిక్స్ క్లాసెస్ కూడా నైట్ టైం రన్ అవుతున్నాయి. అంటే మనం ఈ మధ్య థింక్ అండ్ గ్రో రిచ్, అంటే మనీ గురించి మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి, మనీ విషయంలో మనం చేసేటటువంటి చిన్న చిన్న తప్పిదాలను ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, డబ్బు మన దగ్గరికి వస్తుందా, మనం డబ్బు దగ్గరికి వెళ్తామా అనే క్లారిటీ ఉండాలి మనకి. సో ఆ డబ్బుని రిసీవ్ చేసుకోవడంలోని ఒక ఎఫర్మేషన్ రాసుకోవాలన్నా కూడా మనకు క్లారిటీ అనేది ఉండాలన్నమాట. సో దానికోసం మనం నైట్ 8:20 to 9:20 క్లాసెస్ తీసుకుంటున్నాము. అలాగే మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ కూడా జరుగుతుంది. సో ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద ఒక 1 వీక్ ఒక క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తున్నానండి, నైట్ 10 to 10:30. గ్రేట్. సో ఈ క్లాస్ ఏంటంటే ఓన్లీ 1 వీక్ ఉంటుంది. ఈ 1 వీక్లో 7 చక్రాస్ని బేస్ చేసుకొని, ఇప్పుడు ఏంటంటే మనకి ధనుర్మాసం జరుగుతుంది. విష్ణుకి చాలా ఇష్టమైనటువంటి నెల అనమాట, మాసము. సో ఇందులో ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సో ఆ మంత్రానికి చాలా పవర్ ఉందన్నమాట. ఒకసారి మనం ఆ మంత్రం చేస్తూ ఉంటే యూ విల్ రిలాక్స్ ఫ్రమ్ ఆల్ ద టెన్షన్స్. సో ఆ మంత్రాన్ని 108 times చాంట్ చేయాలి. దాంతోపాటుగా ఈ ఇయర్లో అంటే ఫ్రమ్ Jan 1st to December 31st ఏవైతే మనం బ్లాక్స్ అయితే పెట్టుకున్నామో, ఏ విధమైనటువంటి బ్లాక్స్ని మనము క్రియేట్ చేసుకున్నామో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ హోపోనోపోనో టెక్నిక్, అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. సో ఈ హోపోనోపోనో టెక్నిక్ని 108 times చాంట్ చేయాలన్నమాట. ఈ రెండింటిని కంపల్సరీ ఆ మెడిటేషన్లో ఉంటుంది. మెడిటేషనే వీటి మీద మెయిన్గా. సో December 21st, 5th to 31st of December వరకు ఈ క్లాసెస్ రన్ అవుతాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.